రాష్ట్ర ప్రజలకు గుదిబండగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ల కోసం కేసీఆర్ వేల కోట్లు వృధా చేశారన్న మంత్రులు. రెండో రోజు ప్రజాపాలనలో దరఖాస్తు కోసం క్యూ, ఆధార్ అప్డేట్ అవసరం లేదన్న అధికారులు. నామినేటెడ్ పోస్టుల కోసం నేతల వెయిటింగ్, కీలక పోస్టుల చైర్మన్ల పోస్టుల కోసం లాబీయింగ్. తక్కువ విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం, వెరైటీ పంటలతో లాభాలు ఆర్జిస్తున్న ఆదర్శ రైతు. కరీంనగర్లో జోరుగా గంజాయి వ్యాపారం, బానిసలవుతున్న యువత, విద్యార్థులు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గత ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు నిందితుడిగా ఉన్న నందకుమార్. సింహయాజులు స్వామీజీని పరిచయం చేసిందే బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అని ఆరోపించారు. ఫామ్ హౌస్లో జరిగిన విషయాలన్నీ త్వరలో బయటపెడతారని చెప్పారు. తనపై అక్రమ కేసులు పెట్టి బయటకి రాకుండా చేశారని మండిపడ్డారు నందకుమార్. నా డక్కన్ హోటల్ కిచెన్ కూల్చివేత జరిగింది లాస్ట్ 1 year బ్యాక్ అక్టోబర్లో. కస్టడీ జరిగిన తర్వాత ఇంట్రాగేషన్లో నేను అయిపోయిన తర్వాత 12వ తారీఖు రోజు వీరు మొత్తం సిట్ అధికారులు నా ఇల్లు, నా హోటల్ అన్నీ సెర్చ్ చేయడం జరిగిందండి. సెర్చ్ చేసిన తర్వాత 13వ తారీఖు రోజు సండే రోజు మార్నింగ్ సుమారు 11 గంటల టైంలో జిహెచ్ఎంసీ అధికారులు జేసీబీలు తీసుకొని రావడం జరిగిందండి. అప్పుడు అసలు విచిత్రం ఏంటంటే సండే రోజు జేసీబీలు ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అంటే ఇది అసలు నిజంగా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చేసారా లేదంటే ఈ రానా వాళ్ళు ఏదైనా సురేష్ బాబు వాళ్ళు పంపించారనే ఒక దీంట్లో అడిగినప్పుడు అక్కడ ఏసీబీ రాజ్ కుమార్ గారు, తర్వాత డీసీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని ప్రశ్నిస్తుంటే అసలు సండే రోజు ఏ విధంగా కూలుస్తారు మీరు హోటలు అని ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఉందని తెలిసిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ అధికారులకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత కూడా వాళ్లకు ప్రభుత్వం నుంచి ఉన్న ఒత్తిడితో నా హోటల్ కూర్చోవడం జరిగింది. సినిమా హీరోలైన వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరాము అక్కడ టెంట్ వేసుకొని కూర్చోవడము, 100 మంది బౌన్సర్లను పెట్టడము, తర్వాత ఆ బౌన్సర్లు ఆ లేబర్ కలిసి నైట్ మొత్తం నాకు నా ఉన్న హోటల్లో ఉన్న పరికరాలు మొత్తం క్రాకరీ, కట్లరీ, ఏసీలు, టేబుళ్ళు, ఫ్యాన్లు ఒక 10-20 కోట్ల రూపాయలతో నేను హోటల్ పెట్టానండి. ఇక్కడ కాదు, 2014 నుంచి అక్కడ నేను వ్యాపారం చేస్తున్నాను. ఆ వ్యాపారాన్ని మొత్తం రాత్రే, ఎందుకంటే ఆల్రెడీ ఇవి 2019 నుంచే కోర్టులో ఉన్నాయండి కేసెస్. కానీ వాళ్ళ కోర్టులో ఇలాంటి రిలాక్సేషన్ దొరకలేదు. అన్నీ నా ఫేవర్ ఆర్డర్ ఒక అదును చూసుకొని నేను లేని టైంలో, నేను జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిన టైంలో గవర్నమెంట్లో ఉన్న పెద్దల్ని కలిసి వాళ్ళకు లేనిపోని అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ని కూడా తప్పుదో పట్టించి, మున్సిపల్ డిపార్ట్మెంట్ తప్పుదో పట్టించి నా హోటల్ డిస్పెండరీ చేయడం జరిగింది. పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఏం పని? హైకోర్టు కూడా అదే అడిగింది. అసలు పోలీసు వాళ్ళకి ఏం పని ఎక్కడ? ఆల్రెడీ మేము ఒక కోర్టు క్లియర్ ఆదేశాలు ఇచ్చింది. ఎవరు ఇక్కడ పోలీసు వాళ్ళు కానివ్వండి, టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా అక్కడికి ఈ ప్రాపర్టీలోకి ఎంటర్ కావద్దు. ఇక్కడ ఉన్న నా పార్ట్నర్స్, నా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి టాస్క్ ఫోర్స్ ఆఫీసులో బంధించి వాళ్ళని నా మీద అక్రమైన కేసులు పెట్టించారు. ఓకే, ఈ కేసులకు సంబంధించి అన్ని కేసులు నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా మా 3 గంటల వరకు రాత్రి కూర్చోబెట్టినప్పుడు మేము ఏం చేయాలి? గవర్నమెంట్ మమ్మల్ని ఇంత పోలీస్ డిపార్ట్మెంటు పబ్లిక్కు ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తామండి. కానీ పోలీస్ డిపార్ట్మెంటే అన్యాయం చేస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మా వైఫ్ అండ్ మా బాబు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంటే అప్పుడున్న ఇన్స్పెక్టర్ నరేందర్ గారు కానివ్వండి, అక్కడున్న సిబ్బంది కానీ మా సార్ లేదని చెప్పడం ఒకసారి, లేదు కంప్యూటర్ పాడైంది అంటే కంప్యూటర్ పాడైతే అండి ఎక్కడైనా. ఆ రోజు ఉన్న విజువల్స్ కూడా చెక్ చేయండి మీరు, మా వైఫ్ వెళ్ళిందా లేదా, అందరి మీడియా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. అంటే ఇంత ఘోరంగా, అదే ఘోరంగా నా హోటల్ డిస్పెండల్ చేసి నా మీద అన్ని అక్రమైన కేసులు పెట్టి నా ఫోన్లు ట్యాపింగులు చేసి ఇంత చేయడానికి గల కారణాలు ఏంటి? ఓకే, దీని వెనుక అసలు ఏం జరిగింది అది తెలుసుకోవాలని చెప్పి నేను ఇప్పుడున్న గవర్నమెంట్ని ఒక డిమాండ్ చేస్తున్నాను. నాకు దయ ఉంచి నా పైన జరిగిన అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించి దీనిపైన ఒక సమగ్రమైన విచారణ జరపాలని నేను మీడియా ముఖంగా గవర్నమెంట్కి జరుగుతున్నాను. దీంట్లో డీజీపీ గారికి కూడా అండ్ కమిషనర్ గారికి కూడా నేను నా యొక్క రిక్వెస్ట్ పంపిస్తాను. నేను పర్సనల్గా వెళ్ళి వాళ్ళని కలిసి జరిగిన విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నాను.
దొరికినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి నా యొక్క జరిగిన అన్యాయాన్ని, ఎందుకంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వేరు, నాకు జరిగిన అన్యాయం వేరు, దానికి దీనికి అసలు లింక్ ఏంటి, ఎందుకు చేశారు, ఇవన్నీ ఒక సమగ్రమైన దర్యాప్తు కోరుకుంటున్నాను. 100% దీంట్లో నాకు న్యాయం జరిగే వరకు నేను న్యాయ పోరాటం చేస్తాను. ఎందుకంటే నాకు కోర్టుల మీద గౌరవం ఉంది. వాళ్ళ కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టుల మీద గౌరవం లేకుంటే ఎందుకంటే ఎవిక్షన్ పిటిషన్ వేశారు? ఇప్పుడు గుండాగిరి వేసేసుకొని 100 మంది 200 మందిని పిలుచుకొని, కిరాయి గుండాలను పిలుచుకొని ఖాళీ, ఇది ఎక్కడ చూసామండి? సినిమాల్లో చూస్తాం, కానీ రియల్ లైఫ్లో ఎక్కడ చూడం. ఇది ఈ విధమైన రియల్ లైఫ్లో ఒక సినిమా వాళ్ళు ఒక సినిమా చూపించారు. హీరో వెంకటేష్ గారు ఇలాంటి తప్పిదాలు చేస్తారని చెప్పి నేను ఊహించలేదండి. ఎందుకంటే ఆయన అంటే ఒక గౌరవం ఉంది నాకు, ఆయన అంటే ఒక ఇది ఉంది. కానీ సురేష్ బాబు గారు వెంకటేష్ గారితో కూడా తప్పు చేయించారు. ఎందుకంటే సురేష్ బాబు గారు కూడా ఈరోజు కూడా చెప్తున్నాను, మారాలి, తను మారి తన యొక్క చేసే తప్పుని ఒప్పుకొని దానికి క్షమాపణ చెప్పాలి. అందరు మీడియా వాళ్ళని కొట్టించారు, నన్ను కాదు, మా వైఫ్ని కొట్టేది కాదు, మా మీడియా వాళ్ళని కూడా కొట్టించారు. ఎందుకంటే డబ్బులు ఉంటే మీడియా వాళ్ళని కొడతారా? మీ మీడియా వాళ్ళు అందరూ ఎంత కొట్టారు కదా, మీ మీడియా వాళ్ళని. నేను ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఏ మీడియా వాళ్ళని కొట్టారు, ఎవరో మీరు దౌర్జన్యం చేశారు, బౌన్సర్లు అన్ని వాళ్ళు, ఏ బౌన్సర్లు వచ్చారు, ఏ బౌన్సర్లు కొట్టారు, వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు, ఆ బౌన్సర్లను పంపించిన వ్యక్తి ఎవరు కూడా తెలుసు. ఈ మొత్తానికి జిహెచ్ఎంసీకి ఈ గవర్నమెంట్కు కలిపిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే పాత్రధారి ఏంటి, ఈ ఎమ్మెల్యే యొక్క రోల్ ఏంది, ఎవరేమి అంటే డబ్బులున్నంత మాత్రాల ఆ ఎమ్మెల్యేలు అక్కడే సపోర్ట్ చేస్తారా? నా రిక్వెస్ట్ ఏంటంటే, నాకు జరిగిన అన్యాయానికి నేను ఈరోజు మీ మీడియా ముఖంగా ఇప్పుడున్న గవర్నమెంట్ని, ఇప్పుడున్న డీజీపీ గారికి, ఇప్పుడున్న కమిషనర్ గారికి నా ఆవేదన వ్యక్తపరుస్తున్నాను. నాకు న్యాయం. మేడిగడ్డ ప్రాజెక్టును మంత్రులు సందర్శించారు. బ్యారేజీని పరిశీలించేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు హెలికాప్టర్లో మేడిగడ్డకు చేరుకుని సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు వాస్తవాలతో ప్రజల ముందుకొస్తామన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1,00,000 కోట్లు పెట్టి 95,000 ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఈఎన్సీ మురళీధర్ ప్రాజెక్టు డీటెయిల్స్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాణహిత చేవెళ్లను పునఃప్రారంభిస్తామని, తుమ్మిడిహెట్టిని రీడిజైన్ చేస్తామన్నారు ఉత్తమ్. తుమ్మడిహెట్టులో ప్రాణహిత చేవెళ్ల కడితే ఇప్పుడు పూర్తయిపోయి 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. ఇప్పుడు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు రాలేదు. ఇది ఇంత నాసిరకం పనులు. మరి ఏందో ఈ కమిషన్ల కక్కుర్తి, అసలు ఈ క్వాలిటీ లేకపోవడం, ఈ అసమర్థత, ఈ చేతగంతనం, ఈ తొందరపాటు, ఏ కారణమైనా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీలు తేల్చాలని చెప్పి గత ప్రభుత్వం నిర్మాణంలో రూల్స్ పాటించనందుకే మేడిగడ్డ కుంగిపోయిందని ఆరోపించారు మంత్రి పొంగులేటి. టాప్ లాక్ గేట్స్ పనిచేయకపోయినందుకే పంపులు మునిగిపోయాయన్నారు. తన మార్కు కనిపించాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు పొంగులేటి. 2022 ఏప్రిల్ 28వ తారీఖు నాడు మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏదైతే ఇక్కడ ఈనాడు కూలిపోయిందో, ఏదైతే షింక్ అయిందో, ఇక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ హెవీ సీపేజ్ వస్తుంది, ఈ సీపేజ్ ని ఇమీడియట్లీగా మీరు రెక్టిఫై చేయకపోతే డేంజర్ ఉందని మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీ పై అధికారులకు, ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీలకు లెటర్లు రాశారు. దాని మీద ఆ రోజే మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే ఈనాడు ఈ డ్యామ్కి మీరు చేసిన తప్పులు కొంతైనా శ్రద్ధ తీసుకొని ఉంటే, మళ్లీ వాటర్ లేని టైంలో రెక్టిఫై చేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? కాళేశ్వరం అవినీతిని వెలికి తీస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రాజెక్టుపై రూపాయి ఖర్చు చేస్తే 50 పైసల రాబడి మాత్రమే ఉందన్నారు. భారీ వర్షాలకు పంప్ హౌజ్లు ముంపునకు గురయ్యాయన్నారు. సాంకేతిక లోపం ఎవరి నిర్ణయాల వల్ల జరిగిందో తేలుస్తామన్నారు మంత్రి. ఖర్చు చేసే రూపాయికి మరి మీరు తీసుకున్న సంస్థల దగ్గర అప్పు దగ్గర ₹51 ఆదాయం వస్తుందని చూపించిండ్రు. కానీ రూపాయి ఖర్చు చేస్తే 75 పైసలే ఆదాయం వస్తున్నట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఇప్పుడు మీరు పెంచిన అంచనాల ప్రకారం ఇప్పుడు రూపాయి ఖర్చు చేస్తే 52 పైసలు మాత్రమే ప్రయోజనం చెందే విధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరా భూమికి నీరందించడానికి అయ్యే ఖర్చు ₹46,000. ఎకరా సాగు ద్వారా వచ్చే ఆదాయం ఇందులో సగం మాత్రమే.
వైఎస్ఆర్ హయాంలోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మడిహట్టి దగ్గరే కట్టి ఉంటే ఎత్తిపోతలు అవసరం లేకుండా గ్రావిటీ ద్వారానే సాగునీరు అందేదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యంతోనే ఖజానాపై భారం పడి ప్రజాధనం దుర్వినియోగమైందని మండిపడ్డారు. మేడిగడ్డలో కుట్రకోణం ఏముందో తెలుసుకొని వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెబుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రావిటీతో ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు చేవెళ్ల వికారాబాద్ వరకు ఇప్పటి వరకు 8 years బ్యాక్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఒక 35,000 అన్నాము, ఇంకో 20,000 కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. వాంటెడ్లీ చేసినా అతను ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్ గా డిజైన్ చేసినా, ఇది అసలు ప్రజలకు తెలియాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడం అదొక తుకులకు చర్య. సాంకేతికంగా ఢిల్లీకి సంబంధించిన అశ్విన్ బందోద్యా వారు ఒక నివేదిక ఇచ్చినారని చెప్తా ఉన్నారు. సాంకేతికంగా ఇప్పుడున్న ప్రాజెక్టు పనిచేస్తుందా లేదా అని. పోలీస్ కుట్ర కేసులో స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, దానికి సంబంధించిన బాంబు అటువంటి అవకాశమే లేదనేటువంటి నివేదిక ఎఫ్ఐఆర్ లోపల ఇచ్చినటువంటిది తప్పు. ఆ రోజు దృష్టి మరల్చడానికి ఆనాడు ప్రభుత్వం ఒక పిటిషన్ ఇప్పించింది. దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేసిర్రు, జాగిలాలను పంపిర్రు, దాని తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు తీసుకున్నారు. అన్ని రిపోర్టులు మొత్తం ఎవ్రీథింగ్ తీసుకొని ఇందులో అటువంటి కుట్రకోణం లేదు, బాంబులు పెట్టే పరిస్థితి లేదు, 10 TMCల నిల్లుడంగల బాంబులు పెట్టేటువంటి ప్రతిభావంతులు ఈ దేశంలో లేరనేది స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అని మొదటి నుంచి చెప్తున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ముంపు రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మరోవైపు తొందరగా మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై న్యాయ విచారణ జరిపించాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వంపై భారం పడకుండా గుత్తేదారుతో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరించాలన్నారు ఎమ్మెల్సీ. కేసీఆర్ ఏదైతే నిర్ణయించుకున్నాడో తుగ్లక్ లెక్క ఈ ప్రాజెక్ట్ కట్టి లక్షలాది కోట్ల రూపాయలు వృధా చేయడం జరిగింది. చీఫ్ ఇంజనీర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఏదైతే ఈ లోపాలు ఉన్నాయో ఈ ప్రాజెక్ట్లో సిడబ్ల్యూసి రిపోర్ట్లో కూడా స్పష్టత ఉంది. ఈ పిల్లర్స్ సరిగా లేవు, కునికిపోతున్నాయి. వీళ్ళందరికీ ఇదే బ్యారేజ్ కాదు, సుందిల్లా ఇంకా అన్నారంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సరైన నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వారు ఉత్తరం రాయడం జరిగింది. ఆ ఉత్తరం రాయడంలో అరే ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకోవాలి, కానీ దానికి మళ్ళా రిప్లై ఇచ్చి వారి వారి బాధ్యతల పైన మరక రావద్దని చెప్పి వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. టు స్టడీ వెరీ డీప్, వాస్తవాలు వెలికి రావడానికి ఇది తొలి అడుగు మాత్రమే చెప్పంటున్నాను. ఒక కుట్రపూరితంగా మొత్తం ఈ రాష్ట్ర ఎక్స్చేకర్ తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారం మోపే విధంగా చెప్పంటున్నా. ఖర్చు చేసి చూపెట్టే 1,00,000 కోట్లలో కనీసం 50,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పండి. 50,000 కోట్ల అవినీతి జరిగింది. ది టోటల్ ఎక్స్పెండిచర్ ఇఫ్ ఆల్ పుట్ టుగెదర్ ఆల్సో ఓన్లీ ఓవర్ ద 50,000, 50% ఎక్కువ చెప్పండి. కాళేశ్వరం లెక్కల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో జనాలకు వివరించారు మంత్రులు. సమీక్ష వివరాలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటామన్నారు మంత్రులు. ప్రజాపాలన దరఖాస్తులపై ప్రజలకు అవగాహన కల్పించారు ఖమ్మం కలెక్టర్ గౌతమ్. మీ దగ్గరున్న ఆధార్, రేషన్ కార్డు సబ్మిట్ చేస్తే సరిపోతుందన్నారు గౌతమ్. ఆధార్ అప్డేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం మీ సేవా కేంద్రాల ముందు జనం క్యూ కట్టాల్సిన అవసరం లేదన్నారు. వెరిఫికేషన్ టైంలో అన్ని వివరాలు అధికార యంత్రాంగం చూసుకుంటుందన్నారు గౌతమ్. ఆధార్ కార్డులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఉంది, అది ఇస్తే ఇప్పుడు చెల్లుతుందా, మళ్ళీ మీ సేవ ముందెళ్ళి క్యూ కట్టాలా, అట్లాంటి భయాందోళనకు గురవుతున్నారు. అలాంటిది ఏం అవసరం లేదు. మీది ఏ ఆధార్ కార్డు ఉందో, ఏ రేషన్ కార్డు ఉందో అది సబ్మిట్ చేస్తే చాలు. ఎందుకంటే అప్పుడు తీసుకున్న వాళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, ఇప్పుడు అది తెలంగాణ అయిపోయింది, అది అందరికీ తెలిసినదే. అది మనం వెరిఫై చేసుకుంటాం, ఏమి ఇబ్బంది లేదు. సో అట్లానే కొన్ని దగ్గర గ్రామ పంచాయతీలు కూడా కొత్తగా అయి ఉంటాయి, పాత గ్రామ పంచాయతీ పేరు ఉందని. అట్లాంటిది మీరు ఎలాంటి ఆలోచన చేయనక్కర్లే. మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు, మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేటు, కమ్యూనిటీ సర్టిఫికేట్ అలాంటిది మనం ఈ స్టేజ్లో అడగట్లేదు, అందులోనే అడుగుతున్నాం. మీ ఆదాయం ఎంత, కులం ఎంతను మనం అడుగుతున్నాం, కానీ సర్టిఫికేట్స్ అడగట్లేదు. సో అది దానికి కూడా ఎక్కడ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్కి క్యూ కట్టడం అలాంటిది అవసరం లేదు. సో మీరు ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చేసేయండి, డేటాబేస్లో ఎంటర్ చేస్తాం. తర్వాత అన్ని వెరిఫికేషన్ అప్పుడు కూడా అన్నీ కూడా యంత్రాంగం చూసుకుంటుంది. మీరు ఎలాంటి ఇది చేయడానికి అవసరం లేదని ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఈ స్వర్ణావకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకొని దరఖాస్తుల్ని సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క అర్హులైన కుటుంబానికి ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలని చిత్తశుద్ధితో ఉంది కాబట్టే మీ దగ్గర వచ్చి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. లేకపోతే అప్లై చేయమని చెప్తే సగం మంది అప్లై చేయరు, ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. కానీ అట్లా కాదు, ప్రభుత్వం బాధ్యతతో
చిత్తశుద్ధితో మీ దగ్గర వచ్చి తీసుకోవాలని ఆదేశం ఇవ్వడం వల్ల ఈరోజు యంత్రాంగం మొత్తం కూడా మీ వార్డులకి మీ గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. గ్రామ పాలనలో పంచాయతీ పాలక వర్గాలు కీలకం. అలాంటిది చాలా పల్లెల్లో పూర్తి స్థాయి పాలక వర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖాళీలు ఏర్పడిన గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు ఏళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించింది. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మరోవైపు ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు 2019 జనవరిలో నిర్వహించారు. పాలక వర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1తో ముగియనుంది. మరికొన్ని రోజుల్లో పాలక వర్గాలు గద్దె దిగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో మొత్తం 1740 గ్రామ పంచాయతీలు, 15,328 వార్డులున్నాయి. 30 సర్పంచ్, 1162 వార్డు సభ్యుల స్థానాలు పలు కారణాలతో ఖాళీగా ఉన్నాయి. పదవులకు రాజీనామా చేయటం, పదవిలో ఉండగా మృతి చెందటం వంటి కారణాలతో నల్గొండ జిల్లాలో 22, సూర్యాపేట జిల్లాలో 4, యాదాద్రి జిల్లాలో 4 సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రజాప్రతినిధి లేకపోవడంతో ఆయా చోట్ల పంచాయతీ కార్యదర్శులే అన్ని తామే అన్నట్లుగా పాలనను నడిపిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఖాళీలతో ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో గ్రామాలన్నీ అభివృద్ధికి దూరమయ్యాయంటున్నారు ప్రజలు. రిజర్వేషన్ విషయంలోనూ ప్రభుత్వం పునరాలోచించి ఈసారి మార్చితే బాగుంటుందనే భావన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. పదేళ్లుగా పదవుల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత బీఆర్ఎస్ సర్కారులో కార్పొరేషన్ చైర్మన్లుగా అత్యధికంగా ఓరుగల్లు వాసులు దక్కించుకోగా ఇదే తరహాలో ఈ సర్కారులో వరంగల్కు ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యేలు, 2 మంత్రులతో పాటు రాష్ట్ర స్థాయిలో తమకున్న పరిచయాలతో పావులు కదుపుతున్నారు ఆశావహులు. రాష్ట్ర రాజకీయాల్లో ఓరుగల్లుకు ఎప్పుడూ ప్రత్యేక స్థానమే దక్కుతుంది. ఉద్యమాల నుంచి రాజకీయాల వరకు ఇక్కడ నేతలు చక్రం తిప్పుతూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. మొన్నటి ఎన్నికల్లోనూ 12 నియోజకవర్గాలకు గాను 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2 మహిళా మంత్రులు ఉంటే ఆ ఇద్దరిని అందించిన ఘనత వరంగల్కే దక్కుతుంది. కీలకమైన శాఖలు దక్కాయి. ఇదే తరహాలో చైర్మన్ పోస్టులు దక్కుతాయని వరంగల్ కు చెందిన కాంగ్రెస్ లీడర్లు ఆశపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ ఎన్నికల్లో టికెట్ రాని వాళ్లు, పోటీ చేసిన అభ్యర్థుల గెలుపులో కీలకంగా వ్యవహరించిన వాళ్లు, ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న లీడర్లు ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి రావడంతో పదవుల కోసం ఆరాటపడుతున్నారు. బీఆర్ఎస్ సర్కారులో వరంగల్ నుంచి ఎక్కువ మందికి వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. కేబినెట్ హోదా కలిగిన పదవులతో పాటు కూడా చైర్మన్, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు ఇలా అనేకం ఉన్నాయి. స్టేట్ లెవెల్లో ఉన్న కేబినెట్ హోదా కలిపి కార్పొరేషన్ చైర్మన్ల కోసం ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు అనేక మంది పోటీ పడుతున్నారు. తమకు ఆయా కార్పొరేషన్లు దక్కడానికి ఉన్న ప్లస్లను, పార్టీ కోసం తాము చేసిన పనులను గుర్తు చేసేలా ప్రొఫైల్స్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లాకు చెందిన 2 మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఎమ్మెల్యేలతో పాటు తమకు పరిచయం ఉన్న రాష్ట్ర నేతల దగ్గర సిఫార్సు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉండి కాంగ్రెస్ లో చేరిన అజీజ్ ఖాన్, టికెట్ దక్కని ఇనగాల వెంకట్రామిరెడ్డి, నిమిడ్ల శ్రీనివాస్, ములుగు డీసీసీ అధ్యక్షులు అశోక్, బాదం ప్రవీణ్, బొమ్మతి విక్రమ్, మీసాల ప్రకాష్, నల్గొండ రమేష్, ఈవి శ్రీనివాస్, జంగా రాఘవరెడ్డి, భరత్ చంద్రారెడ్డి, వర్ధన్నపేటకు చెందిన అనిమిరెడ్డి, కృష్ణారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది.
ఇప్పటికే ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులపై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమించిన 54 కార్పొరేషన్ చైర్మన్లను తొలగించింది. దీంతో ఆశావాహులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఇక రేవంత్ రెడ్డి సర్కార్లోనూ వరంగల్ కు నామినేటెడ్ పోస్టుల్లో పెద్దపీట వేస్తారా లేదా తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవులకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఆశావహుల సంఖ్య పెరిగింది. పార్టీలో ఉన్నవారితో పాటు పదవుల కోసం వేరే పార్టీలకు చెందిన కొందరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించిన వారిని పదవులు ఇవ్వాల్సిన పని లేదని కాంగ్రెస్ తేల్చి చెప్పేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ల పదవులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆసక్తిగా ప్రయత్నాలు ప్రారంభించారు. నామినేటెడ్ పద్ధతిన భర్తీ చేసే కీలక పదవులు దక్కించుకోవాలనే భావనలో ఆశావహులు ఉన్నారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరులు ఈ పదవుల రేసులో ఉన్నారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తారనే ప్రచారంతో మంత్రుల అనుచర నేతలు తమ ప్రతిపాదనలను వారి ముందే పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయితో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కుతాయన్న రాజకీయ చర్చ మొదలైంది. బట్టీకి ప్రధాన అనుచరులుగా టౌన్ పీసీసీ మహమ్మద్ జావిద్, టీపీసీసీ నేత రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మిక్కిలినేని నరేంద్రబాబు, ఖమ్మం జిల్లా నగర అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఉన్నారు. పొంగులేటికి ముస్తాఫా, బొర్రా రాజశేఖర్, మువ్వ విజయబాబు, తుల్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, తుమ్మలకు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్ రెడ్డి, కమర్తపు మురళి, చావా నారాయణరావు, రషీద్, అష్రీఫ్, అల్సాద్, ఎస్కే మార్బుల్స్ కాసిం అనుచరులుగా కొనసాగుతున్నారు. ఇందులో కొందరు నామినేటెడ్, మరికొందరు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు దక్కకపోతే ఉమ్మడి జిల్లా స్థాయి పోస్టులైనా అందిపుచ్చుకోవాలనే ఆలోచనలో అనుచరులు ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యాన ఇప్పుడైనా రాజకీయంగా పైచేయి సాధించకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదనే భావనతో పలువురు పోస్టుల కోసం ప్రయత్నాలు ఆరంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 2 కార్పొరేషన్ పదవులు దక్కాయి. విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా కొండబాల కోటేశ్వరరావు, మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ గా బొర్రా రాజశేఖర్ బాధ్యతలు నిర్వర్తించారు. వీరిద్దరూ మినహా ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఎవరికీ దక్కలేదు. పొంగులేటి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరగానే ఆయన అనుచరుడైన బొర్రా రాజశేఖర్ మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ గా మాత్రమే కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొండబాల చైర్మన్ పదవికి రాజీనామా ఇచ్చారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. తద్వారా ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కి ఎమ్మెల్యేల బలం పెరిగినా రాష్ట్ర స్థాయిలో 2 నామినేటెడ్ పోస్టులతోనే సరిపెట్టారు. ఈసారి ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో 8 కాంగ్రెస్, కొత్తగూడెంలో సిపిఐ, భద్రాచలంలో బీఆర్ఎస్ విజయం సాధించాయి. కాంగ్రెస్, సిపిఐ పొత్తు నేపథ్యాన 9 స్థానాలు దక్కాయి. కీలక నేతలు బట్టి, పొంగులేటి, తుమ్మల విజయం సాధించడంతో ముగ్గురికి మంత్రివర్గంలోనూ ప్రాధాన్యత ఉన్న శాఖలు కేటాయించారు. ఉమ్మడి జిల్లా చరిత్రలో ఒకేసారి ముగ్గురికి మంత్రి పదవులు దక్కడం, అవి ముఖ్యమైన శాఖలు కేటాయించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యాన నామినేటెడ్ పోస్టుల్లోనూ వీరు ఇచ్చే ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యతగా తీసుకొని కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలకు సంబంధించి 50కి పైగా కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఉమ్మడి జిల్లా నుంచి తగిన ప్రాతినిధ్యం ఉండడంతో అదే స్థాయిలో కార్పొరేషన్ పదవులు వస్తాయని మంత్రుల అనుచరులు ఆశిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చే నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా పార్టీ కష్టకాలంలో వెన్నంటే ఉండి పార్టీ విజయానికి దోహదపడిన వారికి పదవులు దక్కేలా కాంగ్రెస్ శ్రేణులు ప్లాన్ చేస్తున్నారు. రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపడంతో ప్రమాదాలు ప్రయాణికుల ప్రాణాలను తీస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నివారణకు చర్యలు తీసుకుంటామని హడావిడి చేసిన అధికారులు ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై V6 గ్రౌండ్ రిపోర్ట్. రహదారులు రక్తసిక్తమవుతున్నాయి.
ప్రమాదాలు ప్రాణాలు అరించివేస్తున్నాయి. కన్నవారికి కడుపు కోత మిగులుస్తుండగా పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ప్రమాదాల నివారణకు ప్రయాణికులు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం హన్మకొండ కరీంనగర్ 563 జాతీయ రహదారి మీద ఉన్నాం. ఈ రహదారి 20 కిలోమీటర్ల పరిధిలో 9 మూల మలుపులు ఉన్నాయి. ఈ మూల మలుపుల వద్ద ఎప్పుడూ నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనాలు ప్రమాదాలకు గురి కావడంతో పదుల సంఖ్యలో చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత 4 రోజుల్లో 6 ప్రమాదాలు జరిగినాయి. ఈ 6 ప్రమాదాల్లో దాదాపు 9 మంది వరకు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు నేషనల్ హైవే అధికారులు కావచ్చు, ఓవర్లోడ్తో పోకుండా వాహనాలను నియంత్రించేందుకు ఆర్టీఏ అధికారులు, పోలీసుల పర్యవేక్షణ లేకపోవడం కారణంగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు కూడా అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రయాణికులు ఈ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఎల్కదుర్తి నుంచి అస్సిన్పర్తి వరకు మూల మలుపులు, ఈ మూల మలుపుల వద్ద వాహనాలు వేగంగా రావడం, హెచ్చరిక బోర్డులు లేకపోవడం కారణంగా కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు ప్రమాదాలు రోడ్డు దాటాలన్నా, పోవాలన్నా, రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రిపూట కనుక వెళ్ళాలంటే మాత్రం అడుగడుగున ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం స్పీడ్ వేగం తగ్గించేందుకు కూడా అధికారులు చొరవ చూపాలని గతంలో స్థానిక ఎలకదుర్తి గ్రామస్తులు కావచ్చు, అస్సిన్పర్తి గ్రామస్తులు కావచ్చు, ఇక్కడ అధికారులకు పలు సందర్భాలు వినతి పత్రాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అధికారులకు వేడుకున్నప్పటికీ కూడా పట్టించుకోకపోవడం కారణంగా ఈ 5 రోజుల్లో 2 ప్రమాదాలు జరిగినాయి. ఆ ప్రమాదాలలో 7 చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కొందరు స్థానికులు ఉన్నారు. ఈ రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది, ప్రమాదాలు జరగడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, అధికారులు ఏం చేయాలని తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీరు ఇక్కడ స్థానికంగా ఉన్నారు కదా, స్థానికంగా ఎట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం ఏంటంటే ఆ రోడ్డు టర్నింగ్ల మీద, మూల మలుపుల మీద ప్రమాద సూచికలు ఏర్పాటు చేసే బోర్డు లేకపోవడం, అదే స్పీడ్ బ్రేకర్ల కాడ నైట్లో బండి వస్తా అంటేనే దూరంకి వెళ్ళి కనీసం మన అక్కడ మెర్కూర్ లైట్లు అంటే మనం రోడ్డు మీద దూరం స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే మనం అక్కడ బోర్డు ఏర్పాటు చేస్తే అట్లా కూడా ప్రమాదాలు తగ్గుతాయి. మరి ఓవర్లోడ్ కానీ అధిక లోడుతున్న వెళ్తున్న లారీలకు ఆర్టీఏ అధికారులు కానీ, ఆర్ఎన్బి అధికారులు ఈ రోడ్డు పర్యవేక్షణలో టర్నింగ్ల కాడ ఆ సూచికలు ఏర్పాటు చేయకపోవడం కానీ, నైట్లో పార్కింగ్ ఇతర లారీలు కానీ ఎవరు కానీ పోలీసులు అధికారులు వాటిని లారీలకు కూడా చాలా రోడ్డు కింది కానీ సేఫ్టీ చేసుకోవాలి. ఆ రోడ్డు ఇరువైపులో కూడా చెట్లు కాడ రోడ్డు పైకి వచ్చినాయి. ఇవన్నిటి కారణాల వల్ల అంటే అందరు అధికారుల నిర్లక్ష్యంతో కూడా ప్రమాదాలు ఎక్కువ జరిగేందుకు అవకాశం ఉన్నాయి. రోడ్డు టర్నింగ్ల కాడ మెయిన్, ఆ స్పీడ్ బ్రేకర్ల కాడ మెయిన్, ఇరుకు వంతెనల కాడ కూడా ప్రమాద సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలి. అవి స్పష్టంగా కనిపించినట్టు. ఆ చెట్ల సాటుగా ఎప్పటియో పాత బోర్డులు ఉన్నాయి, విత్ 10 సంవత్సరాల కింద, 8 సంవత్సరాల కింద. కానీ దాన్ని ఒక 1 ఇయర్కి ఒకసారి ఆ బోర్డులను పర్యవేక్షణ చేసి అట్లా చేసేదంటే ప్రమాదాలు తగ్గే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. ఇది పరిస్థితి. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా ఇక్కడ? చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఇదే హైవే తీసుకుంటే అనేక వేలాది వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యలో ఇక్కడ చూసుకుంటే పెంచకలపేట క్రాస్ దగ్గర 7 చనిపోవడం జరిగింది. మొన్న రీసెంట్గా బావుపేట క్రాస్ దగ్గర 2 ఆర్టీసీ బస్సు ఢీకొని జరిగింది. అలాగే ఇక్కడ నిన్న కోతులమడ క్రాస్ దగ్గర ఆటో టాటా ఏసీ బోల్తాపడ అనే విషయం తెలిసింది. చాలా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈ ప్రమాదాల కారణాలు ఏమంటారు? అనేక వెహికల్స్ రద్దీ పెరగడం వల్ల ఈ రోడ్లు సరిగా లేకపోవడం, ప్లస్ ఇంకోటి ఏంటంటే హెవీ వెహికల్స్ రావడం. మీరు చెప్పండి, ఈ ప్రమాదాలు ఎలకదుర్తి దగ్గరలోనే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎలకదుర్తిలు అంటే రోడ్లు సరిగా లేకపోవడం వల్ల, అందులోని రవాణా శాఖ భద్రత వాళ్ళు శ్రద్ధ చూపడం లేదు. దీనివల్ల చాలా మంది విమలాడ పోయి మొన్ననే పెంచకల్పేట కాడ కూడా 6 చనిపోవడం జరిగింది. మళ్ళీ వికారాబాద్ సైడ్ పోతుంటే విమలాడ ఆడ కూడా 7 చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా భద్రత తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి? రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి ఇక్కడ రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు జరగకుండా కూడా అధికారులు చొరవ చూపాలని చెప్తున్నారు. మరోవైపు ఎలకదుర్తి క్రాస్ మీద ఆ మూల మలుపుల వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. హన్మకొండ నుంచి వెళ్ళి ఇటు కరీంనగర్ రూట్లో ఈ మధ్య కాలంలో ఎలకదుర్తి కేంద్ర ఈ ప్రాంతంలో దాదాపు 3-4 ఇప్పటికే రోజులనే ఒక రోజు తర్వాత ఒక రోజు దాదాపు 4-5 మంది చనిపోవడం జరిగింది. ఇప్పటికే దీని విషయంలో
ప్రజలు కూడా జాగ్రత్త ఉండాలి. హైవే కూడా పెద్దగా పెరిగింది, తర్వాత జనం కూడా వాహనాలు ఎక్కువ పెరిగినాయి. తప్పకుండా సమయం పాటించాలి, వేగం తగ్గించాలి. అధికారులు కూడా కొంచెం కట్టుదిట్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని వేగం తగ్గించి ప్రజలు తప్పకుండా ఈ అధికారులకు కానీ క్రమశిక్షణగా మెదిలితే ఇతరులకు కూడా ఇబ్బంది తగ్గుతుంది. ఇంకో పక్క హైవేల పక్కనే ఇప్పటికే మద్యం షాపులు ఉండడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్డు బరాబర్ ఉండాలి. వచ్చిన గవర్నమెంట్ కూడా బరాబర్, మా ఆటోలకు కూడా ఇబ్బంది అవుతుంది. పెద్ద రోడ్డు పెద్దగా చేస్తున్నారు అక్కడ, ఈ హుజరాబాద్ రోడ్డు ఆడ గుంతలు ఉంటున్నాయి. ఒకటి ప్రమాదం జరిగింది, 2-3 ప్రమాదాలు జరిగినాయి. మరి జరగకుండా చూడాలని కోరుతున్నాం. తాగిన వాళ్ళు కొంచెం స్లోగా రావాలి, జాగ్రత్తగా అందరు ఫ్యామిలీ లాగం కాకుండా ఉండాలి కదా. ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, వెనక ముందు చూసుకుంటూ రావాలి. స్లోగా నిన్నే యాక్సిడెంట్ అయింది కదా, ఎక్కడ అది చూడడానికి కోసం కూడా 4 చనిపోయింది నిన్న వాళ్ళ పేరెంట్స్. కొంచెం రోడ్డు వెడల్పు ఉండాలి, మూలమూలలు ఎక్కడ కొంచెం జాగ్రత్తగా రావాలి. వెనక ముందు వచ్చేటోళ్ళైనా చూసుకుంటారు, చూసుకోవాలి. వాళ్ళు కూడా అధికారులు కూడా చూసుకోవాలి కదా, ఎక్కడెక్కడ ఏం జరుగుతాయి అనేది చూసుకొని కొంచెం రోడ్డు వెడల్పు చేయాలి మంచిగా. కొన్ని నిబంధనలు పెడితే కొంచెం స్లోగా వస్తారు కావచ్చు. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు అవి చేస్తే అట్లా ఈ మూలమలుపుల మీద ఉండాలి. స్పీడ్ బ్రేకర్లు ఉంటే జర స్లోగా వస్తారు, అక్కడ యాక్సిడెంట్ కాకుండా ఉంటాయి. ఇక వాహనదారులు అతివేగం అజాగ్రత్తగా నడపడం వల్ల ఈ రహదారిపై వచ్చిపోయే వారి ప్రాణాలు గాలిలో దీపంలో మారాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అడావుడి చేసి చేతులు దులుపుకుంటున్న అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. ఇప్పటికైనా ఆర్ఎండ్బి, పోలీస్, ఆర్టీఏ అధికారులు దృష్టి సారించి మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులే కాదు, గుంతలు పడ్డ రోడ్లను పూడ్చి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో దశరథ్తో అశోక్ విష్ణు, వరంగల్. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని ప్రతి సర్కార్ చెప్పే మాటే. కానీ పాఠశాలల నిర్వహణ రోజురోజుకు మరింత దిగజారుతోంది. చాలా పాఠశాలలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటికి భిన్నంగా నల్గొండ జిల్లాలో ఓ పాఠశాలను గ్రామస్తులంతా కలిసి అభివృద్ధి చేసుకున్నారు. ప్రతి ఏటా పిల్లల సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రతి పాఠశాల ఏదో ఒక సమస్యతో దర్శనమిస్తూనే ఉంటుంది. గ్రామాల్లోని స్కూళ్లలో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతూనే ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు అంతంత మాత్రమేనని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గి చాలా పాఠశాలలు మూతపడిన ఘటనలు చూశాం. అయితే నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రామ్నగర్ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. గ్రామస్తులంతా ఒక్కటై ప్రభుత్వ బడిని అందంగా తీర్చిదిద్దారు. తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి ప్రాథమిక పాఠశాల మంచి స్ట్రెంత్ తో కలకలలాడుతోంది. పోలేపల్లి రామ్నగర్ సర్పంచ్ గా బ్రహ్మచారి ఎన్నికైనప్పటి నుంచి బడి దశ మారిపోయిందని గ్రామస్తులు చెప్తున్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దాలి అనుకున్నారు బ్రహ్మచారి. పదవి నుంచి దిగిపోయాక కూడా దాతల సహకారంతో 12 లక్షల రూపాయల వ్యయంతో పాఠశాల భవనం, బడి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. ఎమ్మెల్యే నిధులతో పిల్లలకు ఆట వస్తువులు, మరుగుదొడ్లు, 3 తరగతి గదులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ నిధులతో మరో 3 గదులను నిర్మించారు. మన ఊరు మనబడి పథకంలో భాగంగా పాఠశాలలో బెంచులు ఏర్పాటు చేశారు. స్కూల్ భవనాలకు రంగులు వేశారు. పిల్లలను ఆకట్టుకునేలా గోడలపై చిత్రాలను వేయించారు. ప్రైవేట్ పాఠశాల మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తయారు చేశారు. ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ అండి. ప్రైవేట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీ అన్ని ఇక్కడ మంచిగా ఉంటాయి. సౌకర్యాలు తరగతి గదిలో కానీ, తరగతి గదిలో ఫ్యాన్లు, లైట్లు, బోర్డు అసలు ఎంత బాగా సిస్టమేటిక్గా గ్రూప్స్ చేస్తాము. ఎఫ్ఎల్ఎన్ అనే ప్రోగ్రామ్ వచ్చింది. గ్రూప్స్ చేసి చదవగలిగిన వాళ్ళు, మీడియం వాళ్ళు, లోయర్ వాళ్ళు ఇట్లా తీసుకొని ప్రతి ఒక్కరిని మేము కేర్ తీసుకుంటాం. 8 years నుంచి మేము గురుకుల కోచింగ్ కూడా ఇస్తున్నామండి. ప్రతి సంవత్సరము 20 అట్లా ఎబో పిల్లలు గురుకులకు పాఠశాలకు వెళ్తారు. చాలా మంది పిల్లలు గురుకులకు వెళ్ళడం జరిగింది. పాఠశాలను అభివృద్ధి చేయడమే కాకుండా తన 2 పిల్లల్ని కూడా ఇదే స్కూల్లో చదివిస్తూ 4గురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సర్పంచ్ స్ఫూర్తితో గ్రామస్తులంతా తమ పిల్లలను ఇదే స్కూల్లో చదివిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 180 మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలకు వచ్చేసి ఇలా మేము సర్పంచ్ అయిన తొలి రోజు నుంచే నేను అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టినాం. అంతకుముందు వచ్చేసి ఈ ఆవరణం వరకే ఉంటుండే. తర్వాత ఈ ముందల్ది మేము ఎక్స్టెన్షన్ చేసుకోవడం జరిగింది.
మరియు రెండు తరగతి గదులు వచ్చేసి ఎమ్మెల్యే గారు ఫండింగ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి నిధుల నుంచి ఇంకొక తరగతి గది భూపతిరెడ్డి గారని మా విలేజ్ పెద్ద మనిషి శ్రీలం భూపతిరెడ్డి గారని మాజీ సర్పంచ్ గారు అతను ఒక తరగతి గదిని నిర్మించి ఇవ్వడం జరిగిందండి. అది 7 లక్షల రూపాయల నిధులతోటి. మన ఊరు మనబడి ప్రోగ్రాంలో కొత్త బెంచెస్ ఫర్నిచర్ కొత్తగా వచ్చింది. విద్యార్థులకు మంచి విద్య అందాలనే తన వంతు కృషి చేస్తున్నట్లు బ్రహ్మచారి తెలిపారు. మేము వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైనే డిఫెండ్ అయ్యి స్కూలు ఫస్ట్ బడి గుడి అనే ఒక కాన్సెప్ట్ తోటి బడి మీద శ్రద్ధ పెట్టి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తీసుకోవడం, ఇది తర్వాత నిన్న మొన్న మన ఊరు మన బడి కార్యక్రమం కింద టాయిలెట్స్ నిర్మించుకోవడం జరిగింది. తర్వాత ఈ రంగులు వేయడం కానీ, ఇంతకుముందు మేము దాతలను పెట్టి 1,25,000 రూపాయలు దాతను పెట్టి రంగులు వేపిస్తే తర్వాత ఒక యూనిఫామ్ కోడ్ అన్నట్టుగా మన ఊరు మన బడికి కోడ్ ఉంటుంది, దానికి కలర్స్ సపరేట్గా ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ తరఫున కూడా నిన్న మొన్న కలర్లు వేయించారు. మా వార్డు మెంబర్ల పిల్లలు కూడా ఇందులోనే. మేము సర్పంచ్ కాగానే ప్రజాప్రతినిధుల పిల్లలు కానీ మిగతా గ్రామస్తుల పిల్లలు ఇక్కడ ఎవరైతే ఈ పాఠశాలలో చేర్పిస్తారో వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని చెప్పేసి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి 180 మంది పిల్లల వరకు మంచి స్ట్రెంత్ వచ్చింది. ఇక్కడ 5వ తరగతి వరకే 180 మంది పిల్లలు రావడం జరిగింది. గ్రామ సర్పంచ్ సహకారంతో ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తూ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఈ స్కూల్ నుంచి ప్రతి ఏటా గురుకులాలకు 15 నుంచి 20 మంది పిల్లలు ఎంపికవుతుంటారని ఉపాధ్యాయులు చెప్తున్నారు. We have good strength, enough strength in the school, and villagers are trying their level best to send the children to our school, and we are also giving the good education with the help of our teaching staff and non-teaching staff, cooking and the parents. And here the thing is, every year the children go to Gurukulas. They are getting from the private sector. Compare and try to send your schools to government. ప్రైవేట్ పాఠశాలలు వద్దు అనేలా చాలా మందిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సర్పంచ్ బ్రహ్మచారి. ఆయన దారిలో నడిస్తే ప్రభుత్వ విద్య నిజంగా బలోపేతం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు స్థానిక జనం.